మనం టీవీ ఛానల్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. మాది గిరిజన మూలికా వైద్యం. ఈ వీడియోలో పురుషుల్లో ఏర్పడేటటువంటి కణాల సంఖ్య తగ్గిపోతుంటుంది చాలామందికి. సంతానం గాక కణాలు మొటిలిటీ అంటే శుక్ర కణాలు తగ్గిపోతుంటాయి. అదేవిధంగా మొటిలిటీ తగ్గిపోతుంటుంది. అంటే ఉండేటటువంటి కణాలు యాక్టివ్గా లేకుండా ఉంటాయన్నమాట. మెయిన్ కణాలు ఎంత యాక్టివ్గా ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా అంత బలంగా ఆరోగ్యంగా పుడతారు. కొంతమందికి కన్సీవ్ అయినాక కూడా మధ్యలో అబార్షన్ అయిపోతున్నారు 2 నెలలకు 3 నెలలకు. అట్లా మధ్యలో అబార్షన్ లాగా పోకుండా పుట్టబోయే బేబీ బాగా డెవలప్మెంట్ కావడానికి మన ప్రకృతిలో దొరికేటటువంటి మూలికలలో కొన్ని మూలికలు ఉన్నాయి. వాటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది చూపిస్తాను. అయితే మనకు అన్ని చోట్ల దొరికేటటువంటి మొక్క ఇది. మర్రి చెట్టు పండ్లు ఇవి. ఈ మర్రి పండ్లు మనకు ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. ఈ మర్రి పండ్లను మనం తెచ్చుకొని నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టాల. ఈ మర్రి పండ్లు మనకు దోరగా కొంచెం మాగినప్పుడు తెచ్చుకొని అన్నీ నీట్గా నీడలో ఆరబెట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇవి పొడి తయారు చేసి ఈ విధంగా తయారవుతాయి. ఈ విధంగా మర్రి పండ్ల పొడి. అదేవిధంగా మరొకటి ఏమిటంటే దూలగొండి విత్తనాలు. దీన్ని అడవి ప్రాంతాల్లో దురదగుంట కాయలని కూడా అంటారు. ఈ దూలగొండి 2 రకాలు ఉంటుంది. దీంట్లో నలుపు తెలుపు ఉంటాయి. మనకు తెల్లదైనా నల్లది ఏదైనా ఉపయోగపడుతుంది. ఈ దూలగొండి విత్తనాలు కూడా మనం పొడి చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా మునగ వేర్ల చూర్ణం, మునగ ఆకు, మునగ పూలు, మునగ వేర్లు సమూలం కలుపుకుంటే ఈ విధంగా పొడి తయారవుతుంది. మునగ ఆకు, మునగ వేర్లు, అంటే 3 కలిపిన సమూలం ఈ పౌడర్ అనమాట. అదేవిధంగా కండ చక్కెర, కలకండ ఇది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ యొక్క 4 రకాల వస్తువులు మూలికలు మనం తీసుకొని ఏం చేయాలంటే ఒకటొకటి విడివిడిగా మనం తయారు చేసుకోవాలి. మర్రి పండ్లు నీళ్ళలో ఆరబెట్టింది 50 గ్రాములు. అదేవిధంగా సమూలం ఏది మునగ వేర్లు, మునగ పూలు, మునగ ఆకులు కలిపిన పొడి ఒక 50 గ్రాములు. దూలగొండి విత్తనాల చూర్ణం 50 గ్రాములు. ఇవన్నీ ఈక్వల్గా మనం తయారు చేసుకుంటే 150 గ్రాములు అవుతుంది. దానికి ఈక్వల్గా ఒక 150 గ్రాములు కలకండ కలుపుకోవాలి. అంత 300 గ్రాములు అయితే మనకు ఒక నెలకు సరిపోతుంది. దీన్ని ఏం చేయాలంటే ఎవరైతే శుక్రకణాలు మాకు ఉత్పత్తి కావటం లేదు, మంచి ఆహారం తీసుకుంటున్నాము, టైంకి నిద్రపోతున్నాము అని అంటుంటారు, అయినా కూడా మాకు పెరగటం లేదంటే ఈ మెడిసిన్ వాడుకోవచ్చు. ఈ శుక్రకణాలు తగ్గిపోవడానికి కారణం ఏమంటే అధికమైన ఓవర్గా బాడీలో ఉండాల్సిన వేడి కంటే ఎక్కువ వేడి అవ్వడము, నిద్రలేమి సమస్యలతో, ఇంకోటి మానసికంగా ఆలోచనలు ఎక్కువ చేయడం వల్ల, స్ట్రెస్ పడడం వల్ల, ఈ యొక్క సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆ యొక్క కణాలు అనేది ఉత్పత్తి పెరగదనమాట కొంతమంది శరీరంలో. కాబట్టి ఈ యొక్క మందు వాడడం వల్ల ఏమిటంటే కణాల సంఖ్య బాగా విపరీతంగా మిలియన్లలో పెరిగిపోతుంది. మొటిలిటీ అంటే కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎప్పుడైతే కణాలు ఆరోగ్యంగా ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా పుడతారు. కాబట్టి ఈ యొక్క ఔషధం అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఈ యొక్క కాంబినేషన్లో అంత మనకు రిజల్ట్ ఉంటుంది. దీన్ని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. మొత్తం కలిపిన చూర్ణని రోజు పాలలో కలుపుకొని తాగొచ్చు. లేదు పాలు అలవాటు లేని వాళ్ళు అయితే తేనెలైనా తీసుకోవచ్చు. తేనె కూడా అలవాటు లేని అయితే నీళ్ళైనా పొడి కలుపుకొని తాగొచ్చు. ఏమంటే పాలు తేనెలో తీసుకునే దానికి రిజల్ట్ తొందరగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ రెండిట్లోనే ట్రై చేయండి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సమస్యతో బాధపడుతుందో ముందు రిపోర్ట్ చెక్ చేసుకోండి. రిపోర్ట్ తీసి పెట్టుకొని ఈ మందు తయారు చేసుకొని వాడుకొని 1 నెల 2 నెలలు వాడిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. మళ్ళీ ఎంత ఇంప్రూవ్మెంట్ అయినా తెలుస్తుంది మీకు. ఇది అనుభవంగా నేను చాలామందికి ఇచ్చి చూశాను. ఎంతోమందికి పిల్లలు లేని వాళ్ళు సంతానమైనారు. కాబట్టి మీరు కూడా ఇంట్లో మీకు ఈ మూలికలు మీకు దొరికినట్టయితే తెచ్చుకొని తయారు చేసుకోండి. లేదు మీకు అర్థం కాకపోయినా నా కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మీకు అంత వివరంగా తెలియజేశాను. లేకపోతే మమ్మల్ని సంప్రదించి కూడా ఆ ఔషధం కూడా మీకు ఇస్తాను. ఈ యొక్క ఔషధం కలుపుకొని ఎట్లా తాగాలి దాని విధానం చూపిస్తాను, ఒకసారి చూడండి. అయితే మీరు చూసినట్టయితే ఫస్ట్ మన మందు ఎట్లా తయారు చేసుకోవాలో, ఎట్లా కలుపుకోవాలి అని చూపిస్తాను. ఒక 1/2 స్పూను మర్రి పండ్ల చూర్ణము మనం వేసుకుంటే, దూలగొండి విత్తనాల చూర్ణం వచ్చేసి అది ఒక 1/2 స్పూను. అదేవిధంగా మునగ వేర్లు, ఆకులు, పూలు అంతా కలిపింది సమూలం
అది ఒక హాఫ్ స్పూను. అదేవిధంగా కలకండ మనకు ఈక్వల్ కాబట్టి మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇది మనకు కలకండ కలపడం వల్ల తినడానికి తాగడానికి బాగా రుచిగా ఉంటుంది. తేనెలో ఉడక బాగుంటుంది. ఇట్లా కలిపేసుకొని మనం పాలలో కలుపుకొని తాగొచ్చు. ఈ విధంగా ఇట్లా పాలు తీసుకొని అందులో ఈ పొడి మొత్తం కలిపేసుకోవాలి. ఒక కప్పు పాలల్లో మనం ఈ కలుపుకున్నదంతా చూడండి, కలుపుతుంటే అంత జిగురు వస్తుంది. అంటే ఈ మునగ వేర్లలో ఉండే ఆ జిగురు, మర్రి పండ్లలో కూడా ఉండేది కూడా అదంతా అట్లా కలుస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఇట్లా కలుపుకొని దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే రెగ్యులర్గా తీసుకోవాలి. ఉదయం సాయంకాలం ముందు రిపోర్ట్ చెక్ చేసుకోండి. తర్వాత వాడి చూడండి. 2 నెలల తర్వాత చెక్ చేసుకోండి. శుక్ర కణాలు చాలా లో ఉన్న వాళ్ళ కూడా చాలా అద్భుతంగా పెరిగేటటువంటి మంచి ఔషధం. రిజల్ట్ ఎంతోమందికి ఇచ్చి చూశాను కాబట్టి అనుభవంతో చెప్తున్నాను. వాడండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసి కూడా మీకు క్లియర్గా చెప్పగలుగుతాను. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం.